హాయ్ అందరికీ! ఇది మన యూట్యూబ్‌లో ఫస్ట్ వ్లాగ్. మీ అందరికి తెలిసే ఉంటది. సో, మేము ఒక గుడికి వెళ్తున్నాము. సో, అందుకే దేవుడికి మొక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో చెట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి ఆ ప్లేస్‌లో. సో, మేము ఎక్కడికి వెళ్తున్నామని కొంచెం ఆగితే మీకే తెలుస్తది. దారిలో బొమ్మలు కనిపించాయి అన్నమాట. దివాళీ వస్తుంది కదా! దొంతులు పెట్టడానికి అని చెప్పి మా మమ్మీ మా అత్తమ్మ చూస్తున్నారు తీసుకుందామని. బాగుంది బొమ్మలు. ఇంకా అమ్మమ్మ స్నాక్స్ చేసింది. దారిలో స్నాక్స్ తింటూ వెళ్ళినాం అనమాట కార్లో. ఇంకా ఫైనల్గా మనం వచ్చింది బొంతపల్లికి అనమాట. వీరభద్రస్వామి చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడ ఇది నర్సాపూర్లో జిన్నారం దగ్గర ఉంటుంది బొంతపల్లి. వీరభద్రస్వామి అనమాట. మేము ఏదున్నా ఫస్ట్ అన్నీ అక్కడే చేసుకుంటాము. మాకు చాలా నమ్మకం వీరభద్రస్వామి. సో ఇంకా మొక్కేసి లోపలికి వెళ్తున్నారు అత్తమ్మ మమ్మీ. అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళినాము. సో ఫస్ట్ మేము వెళ్ళినాము, ఇంకా పిన్ని వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు. యాక్చువల్గా ఒక ఈవెంట్ ఉంది, అందుకని అందరం వెళ్ళినాం అనమాట. ఇంకా సో అక్కడ వెళ్ళి అంతా సెట్ చేసేస్తున్నాం. ఇంకా పిన్ని వాళ్ళు రాలేదు. మేము సెటిల్ అయిన తర్వాత ఇంకా పిన్ని వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నామని అన్నారు, కాల్ చేశారు. ఇంకా మేము దర్శనంకి వెళ్దామని చెప్పి అక్కడ నేను అదే చెప్తున్నా, దర్శనంకి వెళ్తున్నాము అని చెప్పి. ఇంకా గజస్తంభంని మొక్కుకొని పప్పా మమ్మీలకి అమ్ము ఇది అత్త కూతురు. సో ఇంకా నంది గోల్డెన్ నంది అనమాట. సో నందిని కూడా మొక్కేసి మెల్లగా లోపలికి స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ అత్తమ్మ మామ చెప్పాను కదా ఒక దాని గురించి వచ్చినామని. ఏం లేదు, తమ్ముడిది బుట్టెంటికలు ఉన్నాయన్నమాట, పిన్ని వాళ్ళ కొడుకువి. సో దానికోసం టికెట్ తీసుకున్నారు అక్కడ. తీసుకొని ఇంకా మేము లోపలికి స్టార్ట్ అయిపోయినాము దర్శనం కోసం. నడుస్తున్నాం అనమాట లోపలికి. ఇంకా ఆ మంకీ చూసినారు అసలు ఎట్లా, చాలా మంకీస్ ఉంటాయి అక్కడ. ఇంకా దర్శనంకి లోపలికి వచ్చేసినాం. చూడండి వీరభద్రస్వామి పంతులు బొట్టు పెడుతున్నారు. అత్తమ్మ మామ మమ్మీ లోపలికి వెళ్ళింది మొక్కడానికి. ఇంకా నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఫోన్ లాగేసుకున్నారు పంతులు. ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. అనుకున్న కోరిక తీరేలాగుంటే అది చేతులు ముందుకు తిరుగుతాయి అనమాట. మమ్మీ బెంగిల్స్ ఇస్తుంది వినాయకుడు ముందు. ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయాము. పైన భద్రకాళి మాత ఉంటుంది అనమాట, వీరభద్రస్వామి వాళ్ళ వైఫ్. ఇక్కడ కుంకుమ అర్చన అవి చేస్తున్నారు. సో ఇంకా పైన దేవతకు కూడా మొక్కేసి కిందికి వెళ్దామని వెళ్తున్నాము. సో బయట ఇలా రౌండ్ చేస్తారనమాట. మా బన్నీ గంట కొడుతున్నాడు. ఇలా ఉంటుంది బయట నుంచి దేవత. కింద వీరభద్రస్వామి, పైన భద్రకాళి మాత ఉంటారు. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకా ఫైనల్లీ దర్శనం అయిపోయింది అని చెప్తున్నా నేను. ఇంకొచ్చి అట్లా కూర్చున్నాం అందరం. అప్పటికే ఆల్రెడీ అంతా డిమ్ అయిపోయింది. మా బన్నీ చూడండి ఎట్లా చూస్తున్నాడో. ఇంకా కిందికి వచ్చేసిన తర్వాత అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట, వాడి పుట్టెంటికల కోసం అని చెప్పి. కుంకుమ పసుపు అవన్నీ వేస్తున్నాను నేను అలా కూర్చొని. మమ్మీ అత్తమ్మ వాళ్ళన్నీ తీస్తున్నారు. ఈ గ్యాప్లో మా పప్పకి ఆకలిస్తుంది అంటే మా మమ్మీ అటుకులు తీసిస్తుంది. ఎవరి పనిలో వాళ్ళు ఉంటే మా పప్ప అటుకులు కావాలని చెప్పి మురుముర. సో ఇంక ఇచ్చేసింది, తింటున్నారు. మా బన్నీ అయితే పాపం మొత్తం డల్గా ఉండే. చెప్పాను కదా మీకు మంకీస్ అని. మంకీస్ చూడండి ఎట్లున్నాయో. సో ఆ తర్వాత ఇంకా అత్తమ్మ ఏమో ఇవ్వమని అడుగుతుంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అవన్నీ బియ్యము సంథింగ్ కలుపుతారు కదా, సో అందుకని చెప్పి అన్నీ తీసి పెడుతుంది. అత్తమ్మ ఏం చేస్తున్నా అడిగితే నవ్వుతుంది, వీడియో తీస్తున్నా అని. నెక్స్ట్ ఇక్కడ చీరలు అమ్మవారివి అమ్ముతుంటారనమాట. అందరూ శారీస్ పెడతారు కదా, అవి ఇక్కడ అందరికీ అమ్ముతారు. సో మమ్మీ ఒకసారి చూద్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎంత అని చెప్పి మమ్మీని అడుగుతుంది. జస్ట్ అట్లా అమ్మవారి శారీస్ అనమాట. సో ఆమె ఒక్కొక్క ప్రైస్ అన్నట్టు చెప్తుంది. అమ్మవారి శారీ కాబట్టి తీసుకుందామని చెప్పి చూస్తుంది.
సో ఇంకా తర్వాత ఆకలేస్తుందని చెప్పి ప్రసాదం కోసం వచ్చినాము, నేను మా మమ్మీ ఇద్దరం. ప్రసాదం కోసం వచ్చినాం కానీ ప్రసాదం తీసుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. సో పప్ప కోసం వెయిట్ చేస్తున్నాం. మా పప్పనేమో రాలేదు ఇంకా ఫైనల్గా పప్పు వచ్చిన తర్వాత మమ్మీ రమ్మంటే రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయినావు అని చెప్పి అంటుంది. ఇంకా పప్పు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని మంకీస్ ఉన్నాయి కదా, భయంతో డ్రెస్ పక్కన పెట్టుకున్నా. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే సహస్ర వాళ్ళు వచ్చేసినారు. మా పిన్ని, సహస్ర, తమ్ముడు వచ్చేసినారు. ఇంకా బాబాయ్ కూడా వచ్చింది, హాయ్ చెప్పి. సో అట్లా రుద్రతోని మాట్లాడుతున్నాడు బాబాయ్. వినండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళిద్దరు ఒకసారి. నాకు చేయించుకుంటే చిట్టి బేబీ, అమ్మ నా చిన్ని గుండు, గుండు చేయించుకుంటే తిడతాయా నన్ను. సో ఇంకా పంతుల్ని పిలిచేసి పుట్టంటికలని చెప్పాను కదా, ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు, పూజ స్టార్ట్ చేస్తున్నారు. అందరు వచ్చేసినారు. పిన్ని, బాబాయ్, తమ్ముడు, మమ్మీ అందరు ఉన్నారనమాట. ఇంకా బొట్టు పెట్టుకొని పూజ స్టార్ట్ చేస్తున్నారు. సో అయితే ఇంకా మా దగ్గరనే కాదు, మోస్ట్లీ అందరి దగ్గర మామలు ఫస్ట్ మేన మామలు పుట్టెంటికలు తీస్తారు అని అంటారు కదా. సో అట్లనే వీడికి కూడా మామతోనే తీపిచ్చినారు అనమాట ఫస్ట్ హెయిర్. ఇంకా అట్లా ముందు కొంచెం పూజ అదంతా ఫార్మాలిటీకి పూజ చేసేసి, సో అట్లా ఇంకా అందరు కూడా ఉన్నారనమాట. తాతయ్య, నాని అందరు వచ్చారు. వాడికి ఇంకా పుట్టెంటికలు తీయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చేసి ఇంకా పుట్టెంట్రుకలు తీస్తున్నట్ట. ఫస్ట్ రింగ్ పెట్టి రింగ్లో నుంచి 5 కత్తెరలు ఇవ్వాలంట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో రింగ్ పెట్టి అట్లా కట్ చేపిస్తున్నారు మా అమ్మతోని హెయిర్. సో అట్లా మంత్రాలు చదువుకుంటూ పంతులు ఒక్కొక్క ప్లేస్ నుంచి 5 times రింగ్ పెట్టి కట్ చేయాలంట. సో అట్లా కట్ చేపిస్తున్నారు. ఈ గ్యాప్లో తెచ్చుకున్న పులిహోర తినేస్తున్నా నేను. ఆకలి వేస్తుందని అప్పుడు అన్నాను కదా, ఇప్పుడు తింటున్నాను అనమాట పులిహోర. ఇంకా వాడికి అది అయిపోయిన తర్వాత వాడికి స్నానం కాదు, అంతకన్నా ముందు హెయిర్ కట్ ఇక్కడ కొంచెం చేశారు కదా, తర్వాత మామతో చేయించిన తర్వాత బయట కంప్లీట్గా హెయిర్ కట్ చేయించినారు. సో ఇంకా అది అయిపోగానే ఇంకోటి కూడా ఉందన్నమాట, పిన్ని వాళ్ళ కోడి బియ్యం పోస్తారంట. సో దానికోసం బియ్యం కలుపుతుంది మమ్మీ. ఇక్కడ మమ్మీ అత్తమ్మ కలిసి బియ్యం కలుపుతున్నారు బియ్యం పోయడానికి. మేము జస్ట్ అత్తమ్మ వాళ్ళు, మేము, మా ఫ్యామిలీ, ఇంకా పిన్ని వాళ్ళ చెల్లెల ఫ్యామిలీ వాళ్ళు వచ్చారంతే. సో ఇంకా అలా బియ్యం కలుపుతున్నారు అందరు కలిసి. సో ఇంకా అలా వీడియో తీస్తున్నా అని చెప్పి కలుపుతూనే ఉన్నారు. అలా ఇంకా బియ్యం కలపడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సహస్ర యాక్చువల్గా ఏడుస్తుంది. వినండి ఎందుకు ఏడుస్తుంది. తమ్ముడు డ్రెస్ నీకు మనకే ఇచ్చిరా. సరే పోనీ ఏడవకు మరి ఇప్పుడు, ఓకేనా? నవ్వు, స్మైల్, ఆహా నవ్వు. సో అక్కడ ఏమైందంటే యాక్చువల్గా వాళ్ళ తమ్ముడికి పుట్టెంటికలు తీసిన తర్వాత డ్రెస్ అక్కడే ఇచ్చేస్తారంట. సో డ్రెస్ ఇచ్చేస్తున్నారు తమ్ముడు అని చెప్పి అది ఏడుస్తుంది. అదైందనమాట. ఇక్కడ ఇంకా రుద్ర స్నానం అయిపోయింది, రుద్ర ఫ్రెష్ అవుతున్నాడు. మమ్మీ రెడీ చేస్తుంది వాడిని పౌడర్ వేసి. వాడు చూడండి అసలు ఎంత క్యూట్గా రెడీ అవుతున్నాడో. సో ఇంకా రెడీ అయిపోయిన తర్వాత వాడికి ఇంకా డ్రెస్ వేసేసినారు. డ్రెస్ వేసేసి ఇంకా మళ్ళీ సహస్ర ఇంకా ఏడుస్తూనే ఉందన్నమాట. వాళ్ళ మమ్మీని అడుగుతుంది, మమ్మీ డ్రెస్ ఇచ్చేసినారా తమ్ముడిది అని చెప్పి అడుగుతుంది. అక్కడ కన్వర్జేషన్ ఇచ్చేసినారు అని చెప్పి అత్తమ్మ చెప్తుంది. దాని ఫేస్ చూడండి అసలు లిటరల్లీ ఎట్లా అయిపోయిందో. ఇంకా వాడికి డ్రెస్ వేసేసి వాడిని రెడీ చేసేసినారు. తర్వాత ఇంకా పూలు పెడుతుంది అనమాట పిన్నికి మమ్మీ. సో పిన్ని చెప్తుంది, రికార్డ్ చేయవే ఇది కూడా, మీ మమ్మీ పెడుతుంది పూలు అని చెప్తుంది అనమాట ఇందాక నాకు. సో ఇంకా పుట్టెంటికలు అయిపోయింది కదా. సో అత్తమ్మ వాళ్ళు బట్టలు పెడితే ఓడి బియ్యం పోసుకుంటారు అనుకుంటే. నెక్స్ట్ ఇంకా అత్తమ్మ, మామ వాళ్ళు పిన్నికి, బాబాయ్కి, తమ్ముడికి, చెల్లికి బట్టలు పెడుతున్నారు అనమాట. సో ఓడి బియ్యం పోస్తే బట్టలు పెడతారు అంట, అది ఫార్మాలిటీ అంట. సో ఇంకా బాబాయ్ డ్రెస్ అవి పెట్టేసి ఇంకా నవీనక్కకి చెల్లెవి, తమ్ముడివి
దానికి పెడుతున్నారు బట్టలు. సో ఇంకా బట్టలు పెట్టేసిన తర్వాత ఊడి బియ్యం పోసేస్తారనమాట. వాడు చూడండి రుద్ర ఎట్లా చూస్తున్నాడో. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసినారు ఇద్దరు. ఫ్లవర్స్ పెట్టుకొని ఇంకా మా అమ్మ బాబాయ్కి బొట్టు పెట్టేసి నవీన పిన్ని నవ్వుతుంది వీడియో తీస్తున్నా చూడవే అని చెప్తే అన్నీ సెట్ చేసుకుంటుంది. సో ఇంకా ఓడిబియ్యం పోసేసినారనమాట అందరూ. ఓడిబియ్యం పోసేసిన తర్వాత వీళ్ళు చూడండి మామ కూతురు ఇంకా చెల్లె ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు. ఇంకా బన్నీ రుద్ర కూడా సేమ్ డ్రెస్సెస్ అనమాట. ఇంకా ఇక్కడ బియ్యం అన్నీ అందులో నుంచి తీసేస్తున్నారు నాని వాళ్ళకు కూడా బట్టలు పెట్టినారనమాట అమ్మమ్మ వాళ్ళు. సో మమ్మీ ఆశీర్వాదం తీసుకుంటుంది నాని దగ్గర. సో అది అట్లా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా తర్వాత అదేంటి చేతిలో నుంచి 5 times అలా పెట్టాలంట బియ్యము. సో అడుగుతుంది ఒకేసారి పెట్టాలా ఒక్కొక్కసారి పెట్టాలా అని చెప్పి. సో అట్లా పెట్టేసి 5 times అలా బియ్యం వేసేసిన తర్వాత ఇంకా అయిపోయింది. ఓడి బియ్యం అయిపోయిందనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఫుడ్ తినడానికి వచ్చామన్నమాట. మేము ఆల్రెడీ రాగానే ఇక్కడ చెప్పాము గుడి దగ్గరే అనమాట. ముందెళ్ళి చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు. ఇంతమంది వస్తామంటే అంత క్వాంటిటీ వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు. సో ఫుడ్ కూడా చాలా బాగుండే. మేము చెప్పినాం ఏంటంటే ఏమేమి పెడతారంటే వైట్ రైస్, బగార్ రైస్, పప్పు, ఒక కర్రీ, పికిల్, కర్డ్ అనమాట. సో చాలా బాగా పెట్టారు. మేము ముందే చెప్పేసినాము ఇంతమంది వస్తాము, సో ఇంత అమౌంట్ అన్నారు, ఇచ్చేసినాము. సో మేము వచ్చేసరికి వేడిగా బాగానే పెట్టినారు. ఇంకా అందరం కూర్చొని తింటున్నాం అనమాట. ఫుడ్ చాలా బాగుంది. సో మా అమ్మని అడుగుతున్నాము ఫుడ్ ఎట్లుంది అంటే సూపర్ అని చెప్తుంది. ఎట్లా తింటుంది చూడండి, నీ టీత్ చూపివే అంటే నవ్వుతుంది అది. సో ఇంకా అందరు కూర్చొని తింటున్నారు. వాళ్ళకి ప్లేట్ చూడండి ఒకసారి, నవ్వురా అంటే ఎట్లా నవ్వుతున్నారు చూడండి. సో ఇంక అందరం కూర్చొని తినేస్తున్నాం. మా రుద్ర చూడండి, మమ్మీ పైన పడుకున్నాడు. సో అక్కడ నుంచి పోలియో డ్రాప్స్ కోసం యాక్చువల్లీ మేము వెళ్ళింది 12th రోజు అనమాట, సండే రోజు. ఆ రోజు పోలియో డ్రాప్స్ వేసారనమాట అందరి పిల్లలకి. సో వీళ్ళు వేయించుకోలేదు మా రుద్ర, బన్నీ అని చెప్పి ఆ రోజు వేయించారు అక్కడ బొంతపల్లి దగ్గరే. సో ఇంకా పోలియో డ్రాప్స్ వేయించుకొని అక్కడ నేమ్ రాపిస్తున్నారు. ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఇంకా బాయ్ చెప్పేస్తున్నారు. పిన్ని వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. మేము గ్యాప్లో ఒక రీల్ చేసినాం అనమాట. అక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేసాము, చూడండి చూడకపోయింటే. సో ఇదన్నమాట మన ఫస్ట్ వ్లాగ్. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నీలి రాణి వరల్డ్. సో నెక్స్ట్ ఇంకా ముందు చాలా వ్లాగ్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.